Now pumping lemma for regular languages. What is the main aim of pumping lemma is to check whether a given language is regular or not. Regular or not. Not only regular language, pumping lemma for context free language kuda. So regular language kaada check cheyadaniki. Why we need to check given language is regular or not? So DFA accepts only, not only DFA, NFA, epsilon NFA, all these are comes under finite automata. Finite automata classified into three: deterministic finite automata, non-deterministic finite automata, epsilon NFA. ఈ మూడు యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ ఏంటి అంటే రెగ్యులర్ లాంగ్వేజ్. రెగ్యులర్ లాంగ్వేజ్ యాక్సెప్ట్ ఇన్ ద సెన్స్. సో డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసేవి కొన్ని ప్రాబ్లమ్స్ వరకే, కొన్ని సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అవి ఏంటి అంటే డిపెండెన్సీ లేని ప్రాబ్లమ్స్. డిపెండెన్సీ లేని ప్రాబ్లం అంటే ఏ పవర్ ఎం బి పవర్ ఎన్ వేర్ ఎం కామా ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ ఏ పవర్ ఎం, ఎం నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎన్ నెంబర్ ఆఫ్ బీస్. ఏలు ఎన్ని ఉంటాయో బీలు ఎన్ని ఉంటాయో డిఫరెంట్. డిపెండెన్సీ లేదు. డిపెండెన్సీ అంటే ఏంటి? ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ వేర్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయలేం. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎన్ నెంబర్ ఆఫ్ బీస్. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఫైనైట్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయలేము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి మనకు తెలియాలి. నిజంగానే కన్స్ట్రక్ట్ చేయలేము. సపోజ్ ఇప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ కన్స్ట్రక్ట్ చేయలేము దానికి. ఎందుకు అంటే సపోజ్ Q0 రెండు ఏలు వచ్చిన తర్వాత రెండు బీలు రావాలి, లేదా ఒక ఏ వచ్చిన తర్వాత Q1 ఒక బి వస్తే ఫైనల్ స్టేట్. నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ ఏంటి? మినిమం స్ట్రింగ్ రెండు ఏలు రెండు బీలు. ఇప్పుడు రెండు ఏలు అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ బి ఏం చేయాలి? స్టార్టింగ్ బి రాదు కాబట్టి డెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇంకొక ఏ వస్తే రెండు ఏలు రెండు బీలు వస్తే ఏం చేయాలి? ఇక్కడ సపోజ్ రెండో ఏ వచ్చి ఇక్కడ ఇచ్చామనుకోండి 2 ఏస్ అవుతుంది. మూడో ఏ వచ్చి బికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇవ్వకూడదు. అప్పుడు సపోజ్ రెండో ఏ వచ్చి ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే 3 ఏలు బి ఇస్తే ఫైనల్ స్టేట్కి వెళ్ళకూడదు. సో సెల్ఫ్ లూప్ అయితే ఇవ్వకూడదు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి? రెండో ఏ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ట్రాన్సిషన్ తీసుకొని ఇక్కడ Q3 తీసుకొని ఇక్కడ ఏ రాసుకొని మళ్ళీ ఇక్కడ 2 బీలు రాయాలి. బి Q4 తీసుకొని మళ్ళీ ఇంకో బి తీసుకొని Q4 ఫైనల్ స్టేట్ తీయాలి. సో 2 ఏలు 2 బీలకి తీయాలి. ఒక 3 ఏలు 3 బీలు ఇస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. 4 ఏలు 4, అలా ఎంతవరకు ఎండింగ్ ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం అసలు డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయలేం. డిపెండెన్సీ ఉండే ప్రాబ్లమ్స్కి మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయలేం. అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? డిపెండెన్సీ లేకపోతే మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. డిపెండెన్సీ ఉండే ప్రాబ్లమ్స్ని డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. నాట్ ఓన్లీ డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ కానీ ఎన్ఎఫ్ఏ అంటే ఫైనైట్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయడం. సో ఒక లాంగ్వేజ్ అంటే ఏంటి? ఏ పవర్ ఎన్ యొక్క బి పవర్ ఎన్ లాంగ్వేజ్ ఏంటి? ఏబిబి ఎన్ వాల్యూ 1 కాబట్టి ఇది లాంగ్వేజ్. స్ట్రింగ్స్, కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్ కాల్డ్ ఎస్ లాంగ్వేజ్. సో ఏ లాంగ్వేజెస్కి మనం ఫైనైట్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయలేం. ఏ లాంగ్వేజెస్ని మనం నాట్ రెగ్యులర్ అంటాం. దీస్ లాంగ్వేజెస్ ఆర్ కాల్డ్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజెస్. సో వీటిని రెగ్యులర్ లాంగ్వేజెస్ అంటారు. వాటిని థియరిటికల్గా ఎలా ప్రూవ్ చేయాలి? దానికి పంపింగ్ లెమ్మా. వాట్ పంపింగ్ లెమ్మా సేస్, మీరు ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకొని దీంట్లో సపోజ్ వాడు ఇచ్చే లాంగ్వేజ్, చెక్ వెదర్ ద గివెన్ లాంగ్వేజ్ ఈజ్ రెగ్యులర్ ఆర్ నాట్. ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది రెగ్యులర్గా కాదా చెక్ చేయాలి అంటే పంపింగ్ లెమ్మా ఒక థియరీ చెప్తుంది. ఏంటి అంటే ఇది జనరేట్ చేసే స్ట్రింగ్ ఏదో ఒకటి స్ట్రింగ్ తీసుకొని దాన్ని స్ప్లిట్ చేయమంటుంది 3 పార్ట్స్గా, ఎక్స్ వై జెడ్, వేర్ వై ఈస్ నాట్ ఈక్వల్ టు ఎప్సిలాన్. అంటే మీరు 3 పార్ట్స్ చేయాలి. 3 పార్ట్స్ చేస్తే మిడిల్ పార్ట్ అనేది ఎప్సిలాన్ అవ్వకూడదు. ఇవి 2 ఎప్సిలాన్ అయినా ఇబ్బంది లేదు, కానీ మిడిల్ పార్ట్ అనేది ఎప్సిలాన్ అవ్వకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్నాను, సే ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అనేది తీసుకున్నాను డబ్ల్యూ. దీన్ని 3 పార్ట్స్ చేయాలి. 3 పార్ట్స్ చేయటం అంటే ఏంటి? ఏ పవర్ ఎన్ -1 ఇంటూ ఏ ఇంటూ బి పవర్ ఎన్. సో 3 పార్ట్స్లో దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను, దీన్ని నేను వై అనుకుంటాను, దీన్ని నేను జెడ్ అనుకుంటాను.
మీరు వై పార్ట్ ఏదైతే ఉందో అది ఎప్సిలాన్ అవ్వకూడదు, అంటే ఎప్సిలాన్ అవ్వకూడదు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇది మొత్తాన్ని వై అనుకోవచ్చు. వాట్ అబౌట్ ఎక్స్? ఎప్సిలాన్. ఎక్స్ మేబీ ఎప్సిలాన్ అవ్వచ్చు, జెడ్ మేబీ ఎప్సిలాన్ అవ్వచ్చు, కానీ వై మాత్రం ఎప్సిలాన్ అవ్వకూడదు అని చెప్తారు. పంపింగ్ లెమ్మా థియరీ ఒకసారి చదవండి, మనకి టైం అంత లేదు కాబట్టి నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఏ బి పవర్ ఎన్. సో ఇది ఎక్స్, ఇది వై. సో ఏదైనా దీనికి సంబంధించిన ఒక రెస్టింగ్ ఏదైనా తీసుకొని దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నాడు. అందులో వై షుడ్ నాట్ బి ఎప్సిలాన్, మోడ్ వై షుడ్ నాట్ బి ఎప్సిలాన్, ఎప్సిలాన్ అవ్వకూడదు అని అంటారు. అలాగే మోడ్ ఎక్జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, అంటే ఐ మీన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ కంటే తక్కువ ఉండాలి, వేర్ ఎన్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో ప్లీజ్ చెక్ ద పంపింగ్ లెమ్మాస్ థియరీ, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఎలా చెక్ చేయాలో చెప్తున్నాను. పంపింగ్ లెమ్మా థియరీ ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇచ్చి రెగ్యులరా కాదా చెక్ చేయాలి అంటే అందులో ఒక స్ట్రింగ్ తీసుకోండి, ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్, దాన్ని 3 పార్ట్స్ చేయండి. ఏదైనా పార్ట్స్ చేయండి, ఏనైనా స్ప్లిట్ చేయండి, బి అయినా స్ప్లిట్ చేయండి, ఇలా స్ప్లిట్ చేయకపోయినా కూడా ఏం కాదు. స్ప్లిట్ చేయకపోయినా ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అలానే ఉంచి దీన్ని వై అనుకొని, ఎప్సిలాన్ ఎప్సిలాన్ ఇది ఎక్స్ అనుకొని, ఇది జెడ్ అనుకోవచ్చు. సో జస్ట్ స్ప్లిట్ చేస్తే మీకు అర్థమైంది ఎలా మిగతా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది. సో ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1, సారీ ఏ పవర్ ఎన్ స్ప్లిట్ చేస్తే ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ అంటే ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్, ఇది వై జెడ్ ఎక్స్. ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత వై అనే పార్ట్ని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం అంటే అసలు రిపీట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, అంటే తీసేస్తే 0 టైమ్స్ రిపీట్ చేస్తే రిమైనింగ్ స్ట్రింగ్ వస్తుంది ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ బి పవర్ ఎన్. స్టిల్ కనుక అది లాంగ్వేజ్లో కనుక ఉంటే, ఇచ్చిన లాంగ్వేజ్లో ఉంటే దిస్ ఈస్ రెగ్యులర్ లాంగ్వేజ్, లేకపోతే నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్. సో ఇచ్చిన లాంగ్వేజ్ ఏంటి? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్. వేరాస్ ఇక్కడ ఏంటి? ఏని 0 టైమ్స్ రిపీట్ చేస్తే ఇక్కడ ఏని 0 ఐ మీన్ వైని 0 టైమ్స్ రిపీట్ చేస్తే వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ బి పవర్ ఎన్. సో బై సీయింగ్ దిస్ వీ కెనాట్ సే దట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్. ఇది చూశాక ఇదేమో ఎన్ మైనస్ 1, ఇక్కడేమో ఎన్. ఇచ్చిన డయాగ్రామ్ లో ఏముంది? ఎన్ ఎన్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్. పంపింగ్ లెమ్మా ఏం చెప్తుందంటే ఒక స్ట్రింగ్ తీసుకొని దాన్ని 3 పార్ట్స్ చేసి మీరు వై అనే పార్ట్ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసి, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అసలు రిపీట్ చేయకపోయినా, ఒకవేళ రిపీట్ చేస్తే, ఒకవేళ ఇక్కడ వై అనే పార్ట్ ఏ ఉందమ్మా, ఏని కనుక 2 టైమ్స్ రిపీట్ చేస్తే, ఏని 2 టైమ్స్ రిపీట్ చేస్తే ఏ స్క్వేర్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్? ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ ఏమవుతుంది? ఏ పవర్ ఎన్ మైనస్ 2 అంటే ఏ పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఎన్. వైని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత కూడా ఇది ఈ లాంగ్వేజ్లో ఉండాలి, ఉంటేనే రెగ్యులర్ లాంగ్వేజ్, లేకపోతే నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్. సో అంటే ఇప్పుడు నేను వైని 2 టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత ఏమొచ్చింది? ఏ అనేది ఎన్ ప్లస్ 1 వచ్చింది, బి అనేది ఎన్ వచ్చింది. ఎన్ ప్లస్ 1 ఎప్పుడు కూడా ఎన్కి ఈక్వల్ అవ్వదు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ కాదు. సో దిస్ ఈస్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్. సో ఇప్పుడు నేను రెగ్యులర్ లాంగ్వేజ్ ఒకటి తీసుకొని చెప్తాను. సపోజ్ ఏ పవర్ ఎం బి పవర్ ఎన్ సచ్ దాట్ ఎం కామా ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. So check regular language or not by using pumping lemma. So take any one string, అదే తీసుకున్నాను a power m b power m. I am splitting this a power m minus 1 into a into b power n. This is x, this is y and this is z. పంపింగ్ లెమ్మా ఏం చెప్తుందంటే ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోండి, స్ట్రింగ్ డైరెక్ట్గా ఇదే తీసుకున్నాను నేను, దాన్ని 3 పార్ట్స్ చేశాను. y అనేది ఎప్సిలాన్ అవ్వకూడదు. దీన్ని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి, అంటే అసలు రిపీట్ చేయకపోతే ఏమవుతుంది? ఏ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ బి పవర్ ఎన్. దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఏ పవర్ ఎం కామ బి పవర్ ఎన్, ఎమ్ ఎన్ డిఫరెంట్, ఎం వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, ఎన్ వాల్యూ ఎంతైనా ఉండొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్, ఎనీ నెంబర్ ఆఫ్ కాదు, అట్లీస్ట్ 1a ఫాలోడ్ బై అట్లీస్ట్ 1b, అట్లీస్ట్ 1a ఫాలోడ్ బై అట్లీస్ట్ 1b. ఇక్కడ కూడా అంతే, అట్లీస్ట్ 1a ఫాలోడ్ బై అట్లీస్ట్ 1b. డిఫరెన్స్ ఇప్పుడు సేమ్. సపోజ్ నేను ఇక్కడ 0 ఇచ్చాను అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 0 ఇచ్చాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ అంటారు. ఎంలు ఎన్నైనా ఉండొచ్చు, ఏలు ఎన్నైనా ఉండొచ్చు, బీలు ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఏలు ఎన్నైనా ఉండొచ్చు, బీలు ఎన్నైనా ఉండొచ్చు. బట్ ఈ కాంటెక్స్ట్ లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్. ఇక్కడ ఒకటి తగ్గిందనే కానీ
ఏకి బికి డిపెండెన్సీ లేదు, ఏకి బికి డిపెండెన్సీ లేదు. ఏ m-1 ఉంటే బి కూడా m-1 ఉండాలనే లేదు. సో దిస్ ఈస్ రెగ్యులర్ లాంగ్వేజ్. ఈవెన్ ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ ద స్ట్రింగ్ ఇంటూ 3 parts and after repeating y, still it is in L. Any number of a's followed by any number of b's. That is not dependent. So that is the purpose we are using pumping lemma. ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకొని ఆ లాంగ్వేజ్ లో సంబంధించిన ఒక స్ట్రింగ్ తీసుకొని దాన్ని 3 parts చేయాలి. 3 parts లో ఒకటి x, y, z, y అనేది మాత్రం ఎప్సిలాన్ అవ్వకూడదు. y ని రిపీట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ లాంగ్వేజ్ ని జనరేట్ చేయాలి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.